లేవా? పోరాటకులపై ఉన్మాదంగా దాడి అణిచివేయాలి 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 ఉగ్రవాద మూకలను అణిచివేయాలి. జోహార్ జోహార్ భారత మాత ముద్దు బిడ్డలకు ఖబర్దార్ ఖబర్దార్ మతోన్మాదులారా బోలో భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా కీ జై మతోన్మాద ఉగ్రవాదాన్ని ఖండించండి 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 మతోన్మాద ఉగ్రవాదాన్ని ఖండించండి ఖండించండి. జోహార్ జోహార్ ఉగ్రదాడిలో బలైన భారతీయ అమరులారా జోహార్ 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 ఉగ్రదాడిలో బలైన భారతీయ అమరులారా జై వందే మాతరం వందే మాతరం వందే జై జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం మాతరం భారతీయ సమైక్యత ప్రాణ త్యాగాలకు పాల్పడిన ప్రతి ఒక్కరికి మాతరం భారత్ మాతాకు భారత్ మాతాకు భారత్ మాతా ఉగ్రవాద చర్యలు నశించాలి నశించాలి ఉగ్రవాద మూకల్ని అణిచివేయాలి ఉగ్రవాద చర్యలు నశించాలి 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 దేశంలో ఉగ్రవాద చర్యలు. నమస్కారం. ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి దుర్ఘటనకి అక్కడ చనిపోయినటువంటి 25 మంది ప్రాణ త్యాగాలకి వారి కుటుంబాలకి మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఏదైతే మన జాబ్ ఉందో వారి ఆధ్వర్యంలో అన్ని పార్టీల ముఖ్య నాయకుల్ని పిలుచుకుని నెల్లూరు బీఆర్ సెంటర్ అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర క్యాండిల్తో వారి ఆత్మలకి శాంతి కలగాలని చెప్పి నివాళులు అర్పించడం చాలా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ముందరికి తీసుకోబోతున్నటువంటి విధానాన్ని శాంతియుత మార్గంతో అన్ని కులాల్ని అన్ని మతాల్ని అన్ని జాతుల్ని కలుపుకుని భారతదేశ సార్వభౌమాధికారాన్ని అన్ని విధాలుగా ఏ విధంగా ప్రపంచ దేశాలకి నరేంద్ర మోడీ గారు చాటి చెప్పేటటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. కాకపోతే ఎప్పుడు కుళ్ళుకునేటటువంటి పాకిస్తాన్ ముష్కరులు ఈరోజు అమాయకులైనటువంటి ప్రజల మీద అమాయకులైనటువంటి భారత పౌరుల మీద వారి కులం అడిగి వారి పేరడిగి వారి మతం అడిగి కేవలం హిందువుల్ని ఈ ముష్కరులు బలికొనడం చాలా బాధాకరంగా ఉంది. కాకపోతే ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, అది ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తగిన మూల్యాన్ని అతి త్వరలో చెల్లించుకుంటారు. వారి ఆత్మలు చనిపోయినటువంటి 25 కుటుంబాలు వారి ఆత్మలకి ఖచ్చితంగా శాంతి కలుగుతుందని చెప్పి ఈరోజు 130 కోట్ల మంది భారతీయుల యొక్క గుండెల కళ్ళల్లో నీళ్లు తెప్పించినటువంటి అంశం ఈ కాశ్మీర్ యొక్క దుర్ఘటన. ఎందుకంటే పిల్లలతో కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్ కావచ్చు, పిల్లలతో అలా ప్రశాంతంగా కాశ్మీర్ అనేది ఈరోజు చాలా మరో స్విట్జర్లాండ్ లాగా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందని అక్కడికి వెళ్తే ఈ ముష్కరులు సైనికుల యొక్క బట్టలతో వచ్చి ఆ విధంగా పేరు అడిగి మతం అడిగి కాల్చి చంపటం, అదేవిధంగా మా జిల్లా వాసి మా కావిలి మధుసూదన్ రావు గారిని ఆయన భార్య ముందరే ఆయన్ని హతమార్చడం చాలా బాధాకరంగా ఉంది. వారిని పరామర్శించడానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న కావలికి రావడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేయడం జరిగింది. రాష్ట్ర మంత్రులు కలెక్టర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క తీవ్రవాద చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా భారతదేశం వైపు నుంచి అతి త్వరలో ఉంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాద ముష్కరులారా ఖబర్దార్ అని చెప్పి ఇక్కడ నెల్లూరు నుంచి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్.